ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉందని ఒక ఆయన పేట్రెగిపోయాడు. తానేం చేసినా ఎవరు తిరిగి ప్రశ్నించాలనుకున్నాడో ఏమో. అధిక వడ్డీల పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేసి ఆపై ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. ఈ చీటింగ్ పై ఇప్పుడు కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేక్ మనకు అంతోంది. అధిక వడ్డీ పేరుతో జనాల్ని ముంచేశాడు గాజువాక ట్రాఫిక్ ఏఎస్ఐ. డబ్బులు తిరిగి ఇవ్వాలన్న బాధితుల్ని బెదిరించడంతో వాళ్ళంతా కూడా విశాఖ సిపిని కలిసి జరిగిందంతా చెప్పుకున్నారు. బాధితుల్లో పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు కూడా ఉన్నారు. ఏఎస్ఐ నరసింహరాజుపై ఫిర్యాదుల విషయాన్ని పరిశీలించాక ఇప్పుడు అతనిపై కేసు నమోదు చేశారు. తన దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు చూపిస్తారంటూ అందరినీ ముందు ట్రాప్ లోకి దించాడు నరసింహరాజు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు తిరిగి ఇవ్వడలేదని ప్రశ్నిస్తే అలాంటి వాళ్ళకి కొంత మొత్తం ఇచ్చేశాడు. మిగతా వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టాడు. 3 కానిస్టేబుళ్లు, 2 హోంగార్డులకు ఇంకా ఈ ఏఎస్ఐ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు బాకీలు ఉన్నట్లుగా చెప్తున్నారు బాధితులు.